ఏం చేస్తున్నావు సిరి? ఇగో ఫేస్ వాష్ పెట్టుకుంటున్నా దాన్ని. ఎందుకట్లా? ఉమ్, ఉమ్, ఎందుకు లేదు, ఉత్తిగానే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే మన దగ్గర అన్ని పైసలు లేవు కదా నాన్న. ఆ, అందుకని పెట్టుకుంటున్నా. ఇది చాలా మంది ఇప్పుడు పైసలు ఇచ్చి గొప్ప గొప్పదే వాళ్ళు పైసలు పెట్టి బయటికి వెళ్తారు కదా. ఉమ్, కానీ మనం అట్లా వెళ్ళేది లేదు. కానీ ఇందులోనే నేను ఏమేమి కలిపిన అంటే ఉమ్. ఆ, ఒక ఖర్చు లేకుండా చెప్తున్నావు అన్నమాట జనానికి. అవును, మళ్ళీ ఖర్చు లేకుండా ఈజీ టిప్. మనకి ఇది రెమెడీ వాడినందుకు మనకి ఫేస్ చాలా గ్లోగా వస్తుంది. నిజంగా చెప్తున్నాను. ఏం లేదండి, ఇందులో ఒక 2 స్పూన్స్ ఏమో శనగపిండి వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఏమో పసుపు వేసుకోవాలి. ఉమ్, ఒక 4 స్పూన్స్ ఏమో పెరుగు వేసుకోవాలి. ఉమ్, ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం అనుకో, ఇది తీసుకొని ఇలా పెట్టుకోవాలి. చాలా చాలా అవగాహన ఉంది. ఇది మనం బయట ఇప్పుడు ఎట్లాగో కొంతమంది ఆ కరెంటు తోటి ఫేషియల్ అది ఇది చేసుకుంటారు కదా, దానికన్నా ఇది చాలా బెస్ట్. ఎందుకంటే అప్పటి కాలం నుండి అయినా కానీ పసుపే యూజ్ చేసేవాళ్ళు. అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ చాలా మంది మ్యారేజ్ అయితేనే హల్దీ ఫంక్షన్కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. కానీ పైసలు అడ్డమే, ఇక పైసలు పెడుతున్నారు పార్లర్లోకి వెళ్ళి. నాకు ఈడ బ్లాక్ మచ్చ వచ్చింది, ఈడ బ్లాక్ మచ్చ వచ్చింది, నా ఫేస్ గ్లోగా కావాలి. ఒక 1 వీక్ 2 టైమ్స్ మీరు ఇది పెట్టండి, 100% రిజల్ట్ వస్తుంది. నేను బాగా చెప్తున్నా కదా. నేను పార్లర్లోకి వెళ్ళి మంచి బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి నేను చేయించుకోవాలంటే నా దగ్గర అన్ని బడ్జెట్లు లేవు. మనం పైగా అంతంత దాంట్లో రిచ్ పీపుల్స్ ఏం కాదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా వరాలంటారు చూడు, ఇదేనండి. ఇది ఎందుకు పెట్టుకుంటున్నా అంటే ఎవ్రీ సాటర్డే నేను పెట్టుకుంటాను. అందుకని ఇది మొత్తం ఇట్లా పెట్టుకోవాలి మంచిగా. చాలా ఫేస్ మస్తు గ్లో వస్తుంది. నేను ఇది ఒక 2 టైమ్స్ అట్లా యూజ్ చేస్తా. రోజుకా వారానికి? వారానికి ఒక 2 టైమ్స్ ఇది మొత్తం పెట్టుకోవాలి. చేతులకి ప్లస్ కాళ్ళకి మనకి చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను ఇట్లా అద్దం ముంగట ఎందుకు ఇగో ఇలా చేతులకు కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెము మనం దుమ్ము ధూళి అంత ఉంటుంది కదా, ఇదంతా వెళ్ళిపోతుంది. హ్యాండ్స్కి ఇట్లా ఫిల్అప్ చేసుకున్నాం అనుకో. ఇగో ఇది కూడా చాలా ఈజీ టిప్పు. మీరు కూడా ఫాలో కాండి. చెప్తున్నా కదా, మీరు కూడా ఫాలో మీ కాండి. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే ఇలా తయారు కాండి. తొందరగా పెళ్లి చేసుకుంటారు, లేదంటే కర్రే బొక్కులు అవుతారు. చూసుకోండి. పెళ్లి రేపనగా ఇలా ఇలా తయారు కావాలా? పెళ్లి రేపు అనేది కాదు, ఎవ్రీ 2 వీక్స్కి ఇలా ఇలా పెట్టుకోండి, మీకు చాలా మంచిది. ఇలా పెట్టుకొని ఒక గంట సేపు ఫ్యాన్ కింద కూర్చోవాలి. ఇలా ఉంది కదా, ఇది కొంచెం ఎండుతున్న కొద్దికి ఇది ఫేస్లోకి వెళ్తుంది. ఇది ఫేస్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా స్క్రబ్ టైప్ చేయాలి. ఇట్లా 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 చేయాలి. కానీ ఇది ఫేస్కి చాలా మన పూర్వకాలం నుండి మన బామ్మలు ఇదే రెసిపీ వాడేవాళ్ళు. మీరు కూడా ఇదే రెసిపీని వాడాలని నేను అనుకుంటున్నా. అందరికీ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అంటే అంత పైసలు ఉండే కదా. ఇంట్లోనే ఉండి మంచి టిప్గా చెప్తున్నాను నేను. యూజ్ చేయండి. డార్క్ సర్కిల్స్ అయినా కానీ, మనకి ఇంకా చెంపలకి ఇట్లా ముడతలు ఉంటాయి కదా, ముడతలు ఓనికే కూడా ఇది చాలా పనిచేస్తుంది. ఇంకొకటి చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి ఫేస్ మీద కొంతమందికి, ఇక్కడ మొత్తం ఇవన్నీ వెళ్ళిపోతాయి. ట్రై చేయండి, బాగుంటుంది. నేను చెప్తున్నా కదా, నేనైతే ఇట్లా రొచ్చిగా పెట్టుకోవాలి. ఇది చాలా మంచిది. నేను హెడ్ బాత్ చేస్తా కాబట్టి పెట్టుకుంటున్నాను. ఈ టిప్ మీకు నచ్చిందంటే ప్లీజ్ అండి, మీరు ఇలా గిట్ట ట్రై చేసి ఉంటే ప్లీజ్ మన ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మీరు నాలాగా ఇలా యూజ్ చేసిరని చెప్తే ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. అమ్మోరి తల్లి, ఏంద్రా నువ్వు గట్లా అంటున్నావేంది గణేష? నీకు డాడీకి ఒకటే పనిరా,
చి, ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఉంటుందిరా మీకైతే. అంతేగా అంతేగా. ఇక అంతేరా. చెవులోకి కూడా పెట్టుకుంటున్నా నేను. కాంతారా లాగున్నానా? కాంతారా. కాంతారా. ఒకసారి గుడ్లుది చూద్దాం. అమ్మోరు తల్లి వస్తుందా కాంతారా వస్తుందా? గుడ్లు గుడ్లు దయ్యం లాగా లేను. మళ్ళీ ఎట్లున్నారా? మళ్ళీ అట్లానే పసుపు పెట్టుకున్నప్పుడు పసుపు ఫేస్ కి చాలా మంచిది, అందరు యూజ్ చేయాలి. మా పిల్లలు కూడా పెట్టుకుంటారా? పెట్టుకుంటావా? పెట్టాలా? నేను పెట్టుకోనమ్మా. పెట్టుకోరాదు. కాంచనా తెలిసిపోయిందా? డైలాగ్ కొట్టు. అంతా తెలిసిపోయింది. ఎందుకు పసుపు పెట్టుకుంటున్నావు అన్ను అను? ఎందుకు సిరి పసుపు పెట్టుకుంటున్నావు? గట్టిగా చెప్పాలి, సీరియస్ గా. ఎందుకు సిరి పసుపు పెట్టుకుంటున్నావు? ఎందుకు పసుపు పెట్టుకుంటున్నావు? తెలిసిపోయిందా? ఆ, తెలిసిపోయిందో ఆ. అనదు పరే. ఆ. మంచిగా చెప్పు. ఏమనదు. ఏం తెలిసిపోయింది అన. మళ్ళీ చెప్పు స్టార్టింగ్ డైలాగ్స్. ఏమనాలి? పసుపు ఎందుకు పెట్టుకుంటున్నావు కాంచనా? కాంచ. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? తెలిసిపోయి నీ డైలాగ్ వస్తుందా రాదా ఫస్ట్? చెప్పు. తెలిసిపోయిందా ఏందని నేను అంటున్నాను. అగో ఆ పిల్ల చూడు సౌండ్ పెట్టింది, వాళ్ళ అమ్మ ఇంత టచ్చెడ్ సౌండ్ పెట్టింది. ఏం చేయాలి? బాబీ, ఫోన్ కరో. బాబీ, ఓ బాబీ. ఫోన్ చేసి చెప్పు. ఈ షౌటి ముఖంది ఎట్లా సౌండ్ పెడుతుంది? ఏమోనండి, ఇవాళ రేపు మనుషులు ఉంటారు, కొంత మనుషులు ఎదిగే మనిషిని వస్తే అస్సలు ఓర్వరు. ఇగో ఎండిపోతుంది చూడు గణేష. ఎండిపోవా ఎండిపోవా ఎన్నాళ్ళకైనది. भाभी थोड़ा साउंड कम करो भाभी. బిల్డింగ్ మొత్తం బాబీ సౌండ్ అయినా. మొత్తం అమ్మ. ఇగో చూడరా, ఇగో ఎండిపోతుంది. ఇగో ఇట్లా ఎండిపోయింది అనుకో, ఇది మనలో డస్ట్ ఏదున్నా తీసుకుంటుంది. డస్ట్ గిస్ట్. రక్తం అయితే ఏం తీసుకోదు. రక్తం ఎందుకు తీసుకుంటుంది రా? నువ్వు భలే అడుగుతున్నావు. అదే నాన్న నేను ఎట్లున్నానా? ముఖం చూపి, ఎట్లున్నా అద్దంలో చూపి. అరే కళ్ళ నీగో రాత్రి నిద్ర పోలేను నేను. డాడీ ఒక్కొక్క మాటలు మమ్మీని తిడుతుంటే బాధ అనిపిస్తుంది గణేష నాకు. ఏదో నువ్వు ఉన్నావని బతికిపోతున్నా, లేకుంటే మనకి ఇవన్నీ కష్టాలన్నీ ఎప్పుడు పోతాయో. అవుతావు అక్క, ఏ రోజు అయినా నువ్వు గొప్ప యాక్టర్ అవుతావు. సినిమాలో యాక్టింగ్ వస్తుంది అక్క. నేను సినిమాలకి వెళ్ళాలని లేదయ్యా. నువ్వు పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయ్యాకు నాకు. పెద్ద పెద్ద నాకు అస్సలు లేదు. నేను షూటింగ్కి వెళ్ళాలని కూడా లేదు. ఏదో నా సంతృప్తి కోసం నేను నడిపించుకుంటున్నా. గొప్ప యాక్టర్ అవుతావు అక్క. వద్దు నాను, వద్దు వద్దు. అంటుకుందా గణేష్ కళ్ళకి? మస్తు అంటుకున్నది. ఇలా నలుగు పెట్టేటప్పుడు ఏం పడబడతారు, అప్పుడు నా కన్న రావాలి. మనసు పడే మొగుడొస్తా పేరంట వచ్చింది. పొద్దుగాల మమ్మీ కలిపింది కదా ఇది, కలిపి పెట్టిపోయింది. పాపం బిడ్డ తెల్ల కావాలని ఏ తల్లి కన్నా ఉంటుంది. ఈ బేబీని చంపేసా. ఇంకేం చేస్తున్నారు? అది ఆడబెట్టి ఆ బేబీకి చెప్పు. అరే పోరా నాయనా, చెప్పు పో. భరిస్తుంది. జర సౌండ్ తక్కువ చేయమని చెప్పు. ఇప్పుడు చెప్పిన దేశంలో ఆలిండ్లు ఎందుకేమో అండి, కొంత మనుషులు ఉంటారు, ఒకళ్ళు ఎదుగుతుంటే అంటే ఒకళ్ళు ఉంటారు చూడు, ఏదో నా కోసపడి నేను ఏదో నాకు
టైం పాస్ కాక నేను నెట్ చేసుకుంటున్నా. మా ఇంటి పక్కన కొంతమంది వచ్చారు, ఓ బీభత్సంగా టీవీ సౌండ్ పెడుతున్నారు. ఎందుకు అట్లా? చూసి పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉందా లోపల? చెప్పు, పిలివి చెప్పు ఆంటీ సౌండ్ తక్కువ చేయమని, లేదంటే డోర్ అన్న ఆమె డోర్ అన్న క్లోజ్ చెయ్యి. ఏంది ఇట్లా సౌండ్ వస్తే ఎట్లా చెప్పు? నీకు అసలే ఫ్యాన్ చల్లగా ఇట్లా ఫ్యాన్ కింద కూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో నాకైతే. వెరీ వండర్ఫుల్గా, వెరీ చాలా బాగా అనిపిస్తుంది. చల్లగా గాలి. నేను కరెక్ట్గా ఇది ఫేస్కి పెట్టుకున్నా కదా, స్నానం చేసుకున్నాక మేము ముంగటికి ఎలా చూపిస్తానంటే ఎంత వైట్గా అనిపిస్తా, బ్రైట్గా కనిపిస్తున్నా, ఎల్లో అనిపిస్తానా చెప్పాలి ప్లీజ్. ఎలా అనిపిస్తుందిరా? బాగుంది. నెక్స్ట్ వీడియో తానం చేసుకున్నాక పెడతాను. నెక్స్ట్ నేను తానం చేసుకొని వచ్చినాక పెడతాను, మీకే తెలుస్తుంది. ఒక 15 minutes నేను ఇట్లా ఒక 30 నిమిషాలన్నా మనం ఫ్యాన్ కింద కూర్చోవాలి. ఎందుకంటే మీరు అంతసేపు వెయిట్ చేస్తారా? చెయ్యరు కదా, అందుకని. ఓకేనా? నేను స్నానం చేసుకున్నాక లైవ్లో మళ్ళీ తీస్తాను, మీరే చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఒకవేళ మీరు నాలాగా ఇట్లా ట్రై చేసినట్టుంటే ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. చిన్న చిన్న ఫంక్షన్కి మనం ఇలా ప్రతి దానికి బ్యూటీ పార్లర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న దానికన్నా మనం ఇలా మిక్సింగ్ ఓన్లీ 3 రెసిపీసే, ఇంకేం లేవు. 3 ఓన్లీ శనగపిండి, పసుపు, ఓన్లీ ఏమంటారు పెరుగు. ఈ 3 ఉంటే చాలండి, మన ఫేస్ చాలా అత్యంతంగా, చాలా లుక్గా, చాలా బ్రైట్గా కనబడుతుంది. గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను, ఇది నేను యూజ్ చేసిన కాబట్టి మీతో చెప్తున్నాను. ప్లీజ్ కంపల్సరీ ఈ రెసిపీని మీరు యూజ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నేను స్నానం చేసుకొని వచ్చినాక మళ్ళీ తీస్తాను. బాయ్.